దైవత్వమును ప్రత్యేకంగా మీరు భావించి పూజించి ఆరాధించి ఆనందించడానికి ప్రయత్నం చేయకండి. இறைவனை வேறாக பாவித்து பூஜித்து தியானித்து ஆராதித்து ஆனந்தமடைய முயலாது. నీకంటే దైవం వేరేగా లేదు. உன்னிடமிருந்து இறைவன் வேறானவனாக இல்லை. నీ యందే ఉంటున్నాడు. உன்னுள்ளேயே இருக்கின்றான். కానీ నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు. ஆனால் நீ அதை உணர்ந்தறிய முடியவில்லை. ఎప్పుడు దాన్ని సరైన రీతిగా నీవు సాధన చెప్తావో అప్పుడు నీ నుండియే బయటికి ఆవిర్భవిస్తున్నాడు. எப்பொழுது நீ சரியான முறையில் சாதனைகள் செய்கிறாயோ அப்பொழுதே உன்னிடம் இருந்து வெளிப்படுவான். కనుక దైవం లోపల నుండి ఆవిర్భవించేటువంటి వాడే కానీ బయట నుంచి ప్రవేశించేటువంటి వాడు కాదు. இறைவன் అగத்திலிருந்து வெளியே வருபவனே అன்றி வெளியிலிருந்து பிரவேசிப்பவன் ఇది அல்ல. కేవలము కొన్ని విధమైన బలహీనతతో వచ్చేటువంటి భావములే. இவையெல்லாம் சில பலவீனங்களால் ஏற்படும் எண்ணங்களே. కాన எனவே ప్రతి మానవుడు కూడాను దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు తన యందే ఉండినటువంటి యొక్క పవిత్రతను నీవు అభివృద్ధి పరచుకోవాలి. ஒவ்வொரு மனிதனும் கூட தெய்வத்தை உணர வேண்டுமெனில் தன்னுள்ளே இருக்கும் புனிதத்தன்மையை வளர்த்து கொள்ள வேண்டும்.